హ్యాపీ బర్త్డే టు యూ. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. సంతోషించాం. బొకే కొంటా డబ్బులు ఎక్కడివి? ఒక క్లయింట్ అడ్వాన్స్ ఇచ్చాడు. ఇచ్చాడు చచ్చాడు. ఇక వాడేం బాగుపడతాడు? ఏమంట? చూడు, నేను క్లబ్ కడుతున్నాను. పెద్దప్ప, నేను వచ్చే వరకు లేట్ అవుతుంది. నేను ఇంట్లో లేను కదా అని పిచ్చి పిచ్చి వేషాలు ఏమైనా వేసావనుకో. ఓ సమయానికి గుర్తు చేసావు డార్లింగ్. ఏమని? అదే పిచ్చి పిచ్చి వేషాలు వేయకూడదని. గ్లాడ్ టు మీట్ యు, గ్లాడ్ టు మీట్ యు. మేడం, మీ ఏజ్ ఎంత? అంకుల్, మేడ మీద బట్టలు ఆరేశాను. అవి ఆరగానే స్టీల్ సామాను పిలిచేసేస్తాను. అదే శుభ్రంగా ఇస్త్రీ చేసి మడతలు పెట్టి పెడతాను. హలో హలో చీచా, నేను ఐఎమ్ ఎలోన్. స్టార్ట్ ఇమిడియట్లీ. వెల్కమ్ మై డియర్ క్వీన్ ఎలిజబెత్. వెల్కమ్ వెల్కమ్. ఏంటమ్మా, నేను బాత్రూమ్ లో బాత్ చేస్తున్నప్పుడు అర్జెంట్ గా రమ్మని ఫోన్ చేశా. ఏంటి, నేను ఫోన్ చేసినప్పుడు నువ్వు బాత్రూమ్ లో ఉన్నావా? ఆ విషయం తెలిస్తే నేను వచ్చావాడిగా. అయ్యో నాటి, నేనే వచ్చాగా. ఏమిటి విషయం? మన ఇద్దరం ఫ్రెష్ గా ఫస్ట్ నైట్ చేసుకున్నాం. మీ ఆవిడ ఇంట్లో లేదా? ఆ గబ్బు మొహం ఎప్పుడో బయటికి వెళ్ళింది. ఇప్పుడే రాదా? రాదు. మున్సిపాలిటీ చెత్తబండిలాగా అక్కడక్కడ ఆకుంటూ సాయంత్రం దాకా తిరిగి అప్పుడు వస్తుంది. ఈ లోపు మనం 2 సింగిల్ ఎపిసోడ్స్ షూట్ చేసుకోవచ్చమ్మా. ఏంటి అలా మోటుగా లాగుతా? నాకు నీరసంగా ఉంది. అప్పుడేనా డియర్? అవును, ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ తాగాలనుంది. ఫ్రెష్ జ్యూస్ తాగాలనుందా? డోంట్ వరీ, ఆ రక్త పింజరి తన కోసం ఫ్రెష్ ఫ్రూట్స్ తెచ్చుకుని ఫ్రిడ్జ్ లో దాచుకుని నేను వెళ్ళి జ్యూస్ తీసుకొస్తాను. డార్లింగ్, డార్లింగ్, వాట్ హ్యాపెండ్? వాట్ హ్యాపెండ్ డార్లింగ్? వాట్ హ్యాపెండ్ టు యువర్ లెగ్స్? అయ్యో, వాట్ హ్యాపెండ్ డార్లింగ్? చీపురు పుల్ల కాలికి తగిలింది. చీపురు పుల్ల కాలికి తగిలిందా? దానికి ఎంత ధైర్యం! అది ప్రాణాలతో ఉంటానికి లేదు. ఎక్కడది? ఎక్కడ? దాన్ని తొక్కేసాలే. అచ్చాకియా డార్లింగ్, నువ్వు గట్టిగా అరిచేసరికి ఆ పందిది దాని కూతురు వచ్చారేమో అనుకుని భయపడి పారిపోయి ఇటు వచ్చారు. ఐ డిఫెక్టా, మిర్రర్ ఎఫెక్టా? మరి నా జ్యూస్ పిండి తెస్తా డార్లింగ్, తెస్తాను. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? ఎందుక? నీ మీద రూమర్స్ వస్తుంటే అవి గ్యాసిప్స్ అనుకున్నాను గాని ఇప్పుడే తెలిసిందే అవన్నీ ఫ్యాక్ట్స్ అని. మా నెత్తిని చెంగేసి చిక్కేద్దాం అనుకుంటున్నావా? చూడు, నీ చేతులు వెనక్కి విరిచి బెల్లపు కనుగులు వేసి తిప్పుతా. నేనెందుకు ఇలా చేస్తున్నానో తర్వాత తెలుస్తుంది. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. చేతిలో ఏమిటి? జగ్గు. జగ్గులో ఏమిటి? జ్యూస్. నీకోసం చేశా. నేను ఇదే టైంలో వస్తానని నీకెలా తెలుసు? అది సిక్స్త్ సెన్స్. కామన్ సెన్సే లేదు, పైగా సిక్స్త్ సెన్స్ కూడానా? నాకు ఈ టైంలో జ్యూస్ తాగే అలవాటు ఉందా? లేదు. అవును, ఇప్పుడే ఎగ్జిట్ అయ్యి వెంటనే ఎంట్రీ ఇచ్చావేంటి? ఏముంది, ఆ సచ్చినాడు ఇచ్చిన కారు మమ్మల్ని సాగు కొడుతోంది. ఎక్కడ చూసినా పంచర్లే, ఎప్పుడు చూసినా బరస్లే. నువ్వేదో 4 ఇత్తనాలు సంపాదించి కారు కొంటావు, సైకిల్ కూడా కొనేలా లేవు. నువ్వేదో కారు కొంటావు కదా అనుకోవడం నాది భ్రమ. అదే బల్లి భరతనాట్యం చేస్తుంటే చూడు మనం, చూడు మణి, చూడు వెళ్ళిపో. అయ్యో, అదిగో బల్లి మన అరుపులు పారిపోయింది.
మమ్మీ అంకుల్ ఎవరికో సైకిల్ చేస్తున్నారు. ఈయన బొంద చీకేసిన తాటికాయ మొహం ఈయనకు సైకిల్ కూడానా? కరెక్ట్ గా లేదు మమ్మీ, లోపల ఎవరో ఉన్నారు. లోపల ఎవరున్నారు? ఆయన కొడతాడు, చచ్చినాడా? నువ్వు ముందు తప్పుకో. నేను తప్పుకోను. ఆయన లోపల ఎవరు ఉంటారు? లోపలే ఉంటుంది గోడ గోడ గోడ. ఎవరు లేకపోతే నువ్వు ఎందుకు అడ్డం నుంచున్నావు? అవును, నాకు బ్యాక్ పెయిన్, సపోర్టింగ్ కోసం ఇలా నిలబడ్డాను అన్నమాట. సపోర్ట్ నిలబడలేవా? నువ్వు ముందు తప్పుకో. అయ్యో ఏంటి ఇందాకటి నుంచి ఏంటి వాగుతున్నావు? లోపల ఎవరు ఉన్నారా? లోపల ఎవరు ఉన్నారా? కొడితే మొహం చెట్లు లేదు అయిపోతుంది. మమ్మీ, అంకుల్ ఎవరికో సైకిల్ చేయడం నేను చూశాను. ప్రాక్టీస్ లేక తలుపులతో గోడలతో మాట్లాడుకుంటున్నాళ్ళే. గుడ్ జోక్. ఏడ్చవలే. వెరీ గుడ్ జోక్. వండర్ఫుల్ జోక్. అయ్యో నవ్వించాలే ఆపు. ఎందుకు నవ్వాలో కూడా తెలుస్తావదు నీకు. ఆ. అవును, మేం బయటికి వెళ్ళగానే ఇంట్లోకి ఎవరో వచ్చారు కదూ? ఎవరొచ్చారు? నువ్వే వెళ్ళావు, నువ్వే వచ్చావు. బయట కారు ఎవరిది? బయట కారు పెట్టిందా? కారు బయట ఉన్న సంగతి నీకు తెలుసు అనమాట. నాకేం తెలుసు? నువ్వే చెప్పావు బయట కారు ఉందని. ఎక్కడికి ఆడకుండా మర్యాదగా కారు ఎవరితో చెప్పు. నాకెలా తెలుస్తుంది మణి? ఎవరు పెడితే వాళ్ళది. కారు ఎవరితో చెప్పకపోయావో ఆ కారు పెట్టిన వాడిని నిన్ను కలిపి మణికట్లు వెరగొడతాను. రేయ్, చీపురు కనబడ్డారా? ఓంప్రదంగా మీ బాత్రూమ్ లో అడుగు పెట్టానో లేదో ఒకటే కుడిని కంపు. వెంటనే దాన్ని ఫినాయిల్ వేసి కరిగించకపోతే నా లాంగ్ లైఫ్ షార్ట్ లైఫ్ అయిపోతుంది. బై మన కేసు పొజిషన్ ఇది. లాయరు మన ఇల్లు ఉందనుకో అనుకున్నారు కదా, ఈ ఇంట్లోకి సడన్ గా ఒక ఆడదం ఎంటర్ అయింది. ఆల్రెడీ ఇంట్లో ఉన్న ఒక మగదంగా ఆడదంగా ఒక నగరు చూసుకున్నారు. చెక్కు రొమాన్స్ చేస్తున్నారు. ఇదంతా ఇదే ఇంట్లో ఉన్న ఇంకొక దొంగ సీక్రెట్ గా గమనిస్తోంది. ఈలోగా సడన్ గా రక్తి పింజరు వచ్చింది. ఇక్కడ దొంగలు అక్కడే గప్చుప్. ఇప్పుడు చెప్పులేరు. ఈ ఇంట్లో ఎంతమంది దొంగలున్నారు చెప్పు. ఎలా కాదు, అలా కాదు, నోటితో చెప్పు. నో, మీరొక దొంగ, నేనొక దొంగ, ఇంకొక దొంగ ఎవరయ్యా నువ్వు? మా బాత్రూమ్ నుంచి వచ్చి మా సోఫాలో కూర్చొని. సారీ ఎక్స్క్యూజ్. ఏమయ్యా ఇందాక నువ్వు రక్త పింజేరి అన్నావు, ఈవిడి గురించేగా? నేనెప్పుడన్నాయా? అదేనయ్యా, సోడాలో రక్తం కలుపుకుని తాటకిలా తాగుతుంది పంది పిల్ల అని ఈవిడి గురించేగా అన్నావు? నేనెందుకంటానండి? అయితే ఈవిడి నీ భార్య కాదా? నా భార్య. మరి ఈవిడి గురించేగా ఇంతకు ముందు రక్త పింజేరి అన్నావు? ఏరా నరసింహం, నేను రక్త పింజారినా? కాదు, కేసులో రక్త పింజారి గురించి. మరి ఈయనేదో అంటున్నాడు. ఈయనెవరు? పటేల్ అనే కంపెనీ పేరు విన్నావా? వినలేదు. పటేల్ అని కంపెనీ పేరు ఎప్పుడైనా విన్నావా? అది వినలేదు. వినకపోతే రక్త పింజరికి చెప్పిన వేస్ట్. నేనలేదు, నీ భర్త అన్నాడు. వాడి సంగతి నువ్వు చూసుకో. వస్తా లాయరు. నరసింహ, ఎవరితను? పటేల్. అబ్బా, అతను అదేగా అంది. మమ్మీ చైన్. మామిడి పండు డిజైన్ ఎంత బాగుందో. నరసింహ, ఎక్కడిది? నీకోసం చేయించా, నచ్చపోతే ఇచ్చే. అయ్యో, ఎంత బాగుందో. ఇన్నాళ్ళకి ఈ మంచి పని చేసి నా మౌడు అనిపించుకుందాం. ఏంటి భయ్యా ఇది? నా బతుకు బాత్రూమ్ చేసి పొద్దునానగా పోయి ఇప్పుడు వచ్చావు. ఊరే కప్ప, నా లాంగ్ లైఫ్ షార్ట్ లైఫ్ చేస్తున్నావు కదరా. తగిలించావు కాబో చస్కా మస్కాని దాని వెనకాల పడి తిరగలేక చూస్తున్నాను. అది కాదు భయ్యా, ఉదయం నుంచి ఆ ముసలోడు బుజ్జి అని బైక్ లో అనౌన్స్మెంట్ లాగా ఒకటే కేకలు. ఈ పాటికాడు బీపీ తెచ్చుకుని సచ్చినా చచ్చుంటాడు. అదిగో మళ్ళీ. అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరే జడానాం చైతన్యస్తవకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధో నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ
భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే. ప్రసాదం తీసుకో నాయనమ్మా. అదేమిటయ్యా ఇప్పటిదాకా నువ్వు పూజ చేస్తున్నావా? అవును నాయనమ్మా, మీకు శ్లోకాలు వినిపించలేదా? నా తండ్రి, నువ్వు అమెరికా వెళ్ళినా ఇక్కడ శ్లోకాలు మర్చిపోలేదు. పొగిడింది చాలు గాని అసలు విషయం చెప్పు. ఆ, ఏ విషయం తాతయ్య? అదేనయ్యా నీ పెళ్లి విషయం. వద్దు నాయనమ్మా, జీవితంలో పారేసుకున్నవి చాలా ఉన్నాయి. వాటిని ఇప్పుడిప్పుడే ఏరుకుంటున్నాం. ఏరుకుంటున్నాము ఏంటి బాబు? అప్పుడప్పుడు నన్ను నేను మేము మనం మాకు అనుకోవడం అలవాటైపోయింది. రాజుల రక్తం కదా, సెల్ఫ్ రెస్పెక్ట్. అమెరికాలో నీకు రామచంద్రరావు మంచి సంబంధం చూశానని చెప్పాడు. వీళ్ళిద్దరితో చూస్తుంటే మధ్యలో ఆ రామచంద్రరావు గారు ఒక గిలక్కాయగాడు. ఆ అమ్మాయి నీకు నచ్చిందని చెప్పాడు? ఎప్పుడు చెప్పాడు? ఎలా చెప్పాడు? 2 నెలల క్రితం ఫోన్ లో చెప్పాడు. ఓ, రామచంద్రరావు ఇప్పుడు ఇక్కడ లేడా? అదేంటి బాబు, అతను అమెరికాలో ఉన్నాడు కదా. ఆ, అమెరికాలో ఉన్నాడు. అమెరికా నుండి యుఎస్ఏ వెళ్లి యుఎస్ఏ నుండి ఆఫ్రికా వెళ్ళాక నాకంటే ముందు ఇక్కడికి వస్తాడు. రాలేదా? ఎందుకు బాబు, ఇప్పుడు ఫోన్ చేస్తే రేపు సాయంత్రానికి రాడు? వద్దునాయనమ్మ, ఆవేశపడ. జీవితం వేరు, బ్రతుకు వేరు. ప్రేమ వేరు, లవ్ వేరు. నేను ఆ అమ్మాయిని ప్రేమించి లవ్ చేశాను. ఎవరు బాబు అమ్మాయి? కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఓంప్రతంగా చదువుతుంది. ఎక్కడుంది భయ్యా? నాకే తెలియదు. మొన్న టెక్నిక్ రాజకీయాల్లో చదివాను. విషయం ఏంటో చెప్పకుండా నీలా నువ్వే గొనుక్కుంటావే. ఆ అమ్మాయి పేరేంటి? పేరేం చెప్పంటావరా? నోటుకొచ్చింది ఏదో ఒకటి వాగి. రాధికారాణి. పేరు చాలా బాగుంది. తెలుగు వాళ్ళేనా? ఆ, తెలుగు వాళ్ళంటే తెలుగు వాళ్ళే, కాకపోతే ఆ మాట ఇంగ్లీష్ లో చెప్పింది. రాజావారు, రాజావారు. ఈ పాపాల బైరోడు ఏంటి భయ్యా మన జిట్లాగా తగులుకున్నాడు? అయ్యా రాజావారు, తమరు ఉప్పు తిన్న శరీరం ఇది. ఆ విశ్వాసంతో ఇక్కడ ఇద్దరున్నారని చెప్తే తమను నమ్మట్లేదు. మీకు నిజం చెప్పించడానికే మందులు వేసుకొచ్చాను. ఇప్పుడు పిలవన్నా డమ్మీ గాని. రే డమ్మీ, డమ్మీగా. తాతయ్య, ఎవరు వీళ్ళు? మన పక్కలో పాలేళ్ళ? మేం పారేళ్లమే గాని తమరి నామధేయం ఏమిటి సార్? బుజ్జి. అది నీ పేరు. ఈ నీచుడి పేరేమిటి? తాతయ్య, నిన్నే. శాస్త్రి, నన్ను నీచులంటావట్రా? రాజావారు, మిమ్మల్ని ఎవరన్నా అంటే బూడిదైపోతారు. మరి నువ్వు కాలేదే? నేనన్నది రాజావారిని కాదు. మరి నన్నైతే మాత్రం అంత మాట అంటావా? ఏమయ్యా, మీరన్నా చెప్పండి అయ్యా, ఇక్కడ ఉన్నది ఒకళ్ళ ఇద్దరా? ఇద్దరు. అవును, ఇద్దరమే, నేను మా తాతయ్య. అది ఒక లోపలికి పోయేస్తాడు. మళ్ళీ వస్తాడు. మీరన్నా చెప్పండి అయ్యా. ఏమిటి వాసన? చ చ చ చ చ. చూసావా తాతయ్య, ఓం ప్రదంగా వాడు నోరు తెరిచాడో లేదో, నాటుసారా కంపు. వాళ్ళు నిజం చెప్తారని శాస్త్రి గారు తీసుకురావడం, వాళ్ళు ఏం చెప్తారని మనం టెన్షన్ పడ్డం, ఇదంతా చూస్తుంటే నాకు టెన్షన్, ఇరిటేషన్ గా ఉంది. రాజావారు, నా మాట నమ్మండి. వీడు నా రూమ్మేట్ రమేష్ గారు. వాడు కూడా వచ్చాడా? అదేగా మేము చెప్పేది. మిమ్మల్ని మోసం చేయడానికి ఇది ఇక్కడికి వచ్చానండి. క్షమించండి రాజావారు, ఇక్కడికి వచ్చి ఇద్దరు బుద్ధిలు ఉన్నారని చెప్తే తలా ఓ ఫుల్ బాటిల్ ఇస్తానని చెప్పి శాస్త్రి గారు ఇక్కడ తీసుకొచ్చాడు. వాడి తరపు నేను సారీ చెప్తున్నాను. అమ్మ దొంగ వేసవా, మళ్ళీ ప్లేట్ ఫిరాయించవా? ఒరే, వీడు నోరెత్తకుండా నోటి మీద, నోటి మీద. శాస్త్రి, మా తాతయ్యనే కొడతావా? మణికంఠ. రాజావారు, నేను మిమ్మల్ని కొట్టడం ఏమిటండి? కల్లో కూడా అలాంటి అపచారం తలపెట్టడం మీ పాదాల మీద ఒట్టు. మిమ్మల్ని కొట్టిన వాడు బుజ్జి. నా మనవాడు నన్నెందుకు కొడతాడురా? ఏమిటి తాతయ్య ఇది? ఎవడంటే వాడు వచ్చి దాడి చేయడానికి ఇదేమైనా పార్లమెంటా? ఓ పని చేద్దాం. ఏం చేద్దాం బుజ్జి? ఆ శాస్త్రి గారిని మన ఇంటి గడప తొక్కనీయకుండా చేయాలంటే వెంటనే ఓ గోర్ఖాని ఏర్పాటు చేసేద్దాం. అలాగే కానివ్వు. ప్రపంచ దేశాల్లోనే భారతదేశానికి ఉన్న ప్రాముఖ్యత ఇంత అంతా కాదు. ప్రపంచంలోని రాజ్యాంగాల్లో ఇండియాదే అతిపెద్ద రాజ్యాంగం. 448 ఆర్టికల్స్, 25 భాగాలు, 12 షెడ్యూళ్లతో ఉంటుంది. రెండవది, ఆసియా సింహాలను పరిరక్షిస్తున్న ఏకైక దేశం ఇండియానే. మూడవది, ప్రపంచంలో అత్యధిక శాకాహారులున్న దేశం కూడా మనదే. దాదాపు 40% భారతీయులు మాంసాహారం తినరు. నాలుగవది, ప్రపంచంలో ఇంగ్లీష్ భాషను అత్యధికంగా మాట్లాడే రెండవ దేశం భారత్.